హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అపారలోచన శంభో భగవాన్ బదరాయణః భగవాన్ బదరాయణః. ఓం నమోऽस्तु తే వ్యాస విశాల బుద్ధేః పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपा. పరబ్రహ్మణే నమః. ఉపనిషత్తులలో చాందోగ్యోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఒకసారి పునర్విమర్శ చేసుకొని ఇవాళ కార్యక్రమంలోకి వద్దాం. ఇంతవరకు వచ్చినటువంటి దానిలో ఏంటంటే అసురులు దేవతలు అనేటువంటి వాళ్ళు ఎక్కడో లేరయ్యా, మన యొక్క హృదయంలోనే ఉన్నారు అని చెప్పి అసురులు అనేటువంటి వాళ్ళు ఇంద్రియముల మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంద్రియాలని వశపరుచుకొని వాళ్ళు అసురులు వాళ్ళని మనల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటారు అని చెప్పాడు. ఇవి ఇంద్రియాలను ఎట్లా వశపరుచుకుంటారో చెప్పారు. నాసికని ఎలా వశపరుచుకుంటారు, అట్లనే కళ్ళను ఇట్లా ఈ విధంగా వశపరుచుకొని వాళ్ళు ఈ జీవుణ్ణి అపమార్గంలో పెడుతుంటారు అసురులు. అయితే దేవతలు ఉంటారు, ఆ దేవతలు ఎప్పుడు ఏం చేస్తుంటారంటే ఈ ఇంద్రియాల చేత ఉద్గీతము, అది అన్నమాట, ఉద్గీతము ఓంకారం జపం చేయిస్తుంటారు. ఈ ఓంకార జపం చేయించినప్పుడల్లా దేవతలు గెలుస్తుంటారు, రాక్షసులు ఓడిపోతుంటారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ధ్వనిగర్భితమైన అర్థం అంటే మన ఇంద్రియాలు ఎల్లప్పుడూ కూడా ఓంకారమునందు నిష్ట కలిగి ఉంటే ఓంకార ధ్యానంలో ఉండాలి అని చెబుతున్నారు. అది ఓంకారమే పరబ్రహ్మము, పరబ్రహ్మ వాచకము. కాబట్టి ఓంకారాన్ని ఉపాసించండి. అలా ఉపాసిస్తూ ఉంటుంటే మీలో అసుర శక్తి రాదు. అసుర అంటే రాక్షస శక్తి, అంటే అసుర అంటే అపమార్గము అని అర్థం. అంటే మనం ఎట్టయితే అసతోమా సద్గమయ అంటే అసత్తు నుంచి సత్తులోకి వెళ్ళాలి కదా, అది దాని యొక్క అర్థం అనమాట. అని ఆ విధంగా మనకు ఆ ఉద్గీతాన్ని నుంచి ప్రారంభంలో చెప్పాడు. అలా చెప్పి తర్వాత ఈ ఉద్గీతం అనేటువంటి ఈ ఓంకారం అనేటువంటి దానిని ఇంకొక మాటతోటి ముఖ్య ప్రాణంతో కూడా చెప్పారు. ఓంకారము, ముఖ్య ప్రాణము, బ్రహ్మము, ఈ మూడు సమానార్థకాల్లో మనకు ప్రయోగింపబడుతుంటాయి. ఇవి అనమాట. ఇది ఈ అధ్యాయంలో మానవుడు ముఖ్యంగా ఏంటి, ముఖ్య ప్రాణం, ముఖ్య ప్రాణంతోనే తింటుంటాడు, వింటుంటాడు. అంటే అర్థం ఏమిటి? ఈ ఇంద్రియాలు పనిచేయాలి అని అంటే ముఖ్య ప్రాణము, ముఖ్య ప్రాణం నుండి వచ్చేటువంటి ఆ చైతన్యాధిష్ఠిత శక్తితో ఈయన పనిచేస్తూ ఉంటుంటాడు, ఈ ఇంద్రియాలతోటి పనిచేస్తుంటాడు. అనే అర్థం ఏంటి? తినటమైనా సరే ఏమైనా సరే అన్ని చేస్తూ ఉంటాడు. దీనితోనే ఏం చేస్తాడంటే ఈ ముఖ్య ప్రాణంతో ఇంద్రియాలను కూడా రక్షిస్తూ ఉంటుంటాడు. ముఖ్య ప్రాణం చేతనే రక్షిస్తూ ఉంటుంటాడు. అలానే ముఖ్య ప్రాణమే పోషిస్తూ ఉంటుంటుంది అంతా. దీనికి అన్నిటికీ మూలం ఏమిటి అని అంటే ముఖ్య ప్రాణము అని మనం లోగడ కూడా చెప్పుకున్నాం అనమాట. ముఖ్య ప్రాణం అంటే, ముఖ్య ప్రాణం అంటే సహజంగా పంచ ప్రాణాలు ఉన్నాయి, అవి కాకుండా అవి కన్నా వాటి 5 కన్నా పైన ఉన్నటువంటిది ముఖ్య ప్రాణం. ఈ ముఖ్య ప్రాణమే బ్రహ్మమును ఆవరించి ఉంటుంది. దీన్నే మనకి ఇందులో
మనకు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు, దేవతలు ఎంతమంది అండి అని చెప్పుకుంటూ వచ్చి చివరికి 1.5 దేవత అని అంటాడు. గుర్తుంగా అధ్యర్థము అని. ఆ 1.5 దేవత అంటే, 1 అంటే బ్రహ్మము, అర అంటే ఆ బ్రహ్మం మీద ఆవరించి ఉన్నటువంటి ప్రాణము అని. ఆ ప్రాణమే చైతన్యాధిష్ఠిత బ్రహ్మము అనమాట. ఆ ప్రాణమే అనమాట. ఆ ప్రాణము ఆపాద మస్తకము నిండి ఉంటుంది. ఇది అనమాట. ఇక్కడ మరణకాలంలో ముఖ్య ప్రాణం పోయినప్పుడు కూడా, ముఖ్య ప్రాణం పోయింది ఇక శరీరంలో నుంచి. అప్పుడు ఇంద్రియాలు మరి వెనకేం చేస్తున్నాయి? తింటున్నాయి, చూస్తున్నాయి, అన్ని చేస్తున్నాయి కదా. మరి ముఖ్య ప్రాణం లేచిపోయిన తర్వాత తినమను, చూడమను, వినమను ఏమీ లేదు. అంటే ఏమిటనమాట? వాటికి ఆధారం ఏమిటి? వాటికి ఈ ఇంద్రియములకు ప్రాణం పోసేదంతా ముఖ్య ప్రాణం పోస్తూ ఉంటుంది. ముఖ్య ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ 5 ఇంద్రియాలు ఏమి పనిచేయవు అని చెప్పాడు. ఇది ఏమి చేయటం సమర్థుడు కాడు అని చెబుతున్నాడు. కాబట్టి ఆ ప్రాణం, ముఖ్య ప్రాణం పోయేటప్పుడు అనగా దాని అర్థం, ముఖ్య ప్రాణం అంటే ఉద్గీతము. ఆ ఉద్గీతమును ఉపాసించండి. ఈ విషయమే మనకు గీతలో మరణకాలంలో ఉద్గీతమును అంటే ఓంకారాన్ని ఉపాసించేటువంటి వాడు ఎటు వెళుతుంటాడు అని ప్రశ్న వేశాడు. ప్రశ్న వేస్తే అతను సరాసరి ఎక్కడికో వెళ్ళడంటే సాక్షాత్తుగా పరమపదంలోకి చేరిపోతాడు. ఆ ఓంకారం యొక్క గొప్ప విశేషమైనటువంటి ఆ శక్తి అంతా కూడా అక్కడ భగవద్గీతలో చెప్పాడు. ఇదేంటనమాట? యదవాప్నోతి, ఎప్పుడైతే శరీరంలోంచి వెళ్ళిపోతుంటుందో అప్పుడు ఈ ఓంకారం అనేటువంటి జపం చేసుకునేటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? పరమపదానికి చేరతాడని మనకు గీతలో చెప్పాడు. ఇక అయితే ఈ ఉద్గీతమును ఉపాసించినటువంటి ఋషులు ఉన్నారా అని అంటే ఋషులు ఉన్నారు అని ఒక విశేషం చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. దీనిలో ఏంటంటే 10వ మంత్రంలో చెప్పాడు. 10వ మంత్రం దగ్గర నుండి ఈ ఋషులు, కొంతమంది ఋషులు ఉద్గీతాన్ని ఉపాసించారు అని చెబుతున్నాడు. ఆ 10వ మంత్రంలో అంగిరస మహర్షి వచ్చాడు. అంగిరస మహర్షి 10వ మంత్రంలో వస్తాడనమాట. సంహ అంగిరా ఉద్గీతం ఉపాసాంచక్రం ఏకము ఏవాంగిరసం మన్యంతే అంగాన యద్రసః అనేటువంటి 10వ మంత్రం ఇది. ఈ 10వ మంత్రంలో ఏం చేస్తారన్నట? అంగిరస మహర్షి ముఖ్య ప్రాణమును అనగా ఉద్గీతమును ఉపాసించారు, 10వ మంత్రంలో ఉపాసించారు అని చెబుతున్నారు. ఇది ఈ 10వ మంత్రంలో ఉపాసించినటువంటి ఈ ఏం చెబుతున్నారు? అంగిరస మహర్షి అని చెబుతున్నాడు. అంగిరస మహర్షి ఈ ఉద్గీతమును ఆయన ఉపాసన చేశాడు అని చెబుతూ, ఇంకా విశేషం ఏంటంటే ఆయనే కాదు దల్భ ఇంకొక విశేషం తెలుపుతున్నాడు. ఏమిటి? దల్భుడు అని మనకు పురాణాల్లో ఉన్నాడు. దల్భుడు అని. ఆ దల్భుని యొక్క కుమారుడు ఉన్నాడు, బకుడు అనేటువంటి వాడు. ఈ బకుడిని ఏమంటారంటే దల్భుడు, దీనికి దాల్భ్య అంటారు. వీడిని మనకు దీనిలో ఒక చోట ఋషుల్లో వస్తారు, దాల్భ్య అని ఒక చోట ఒక శ్లోకంలో. దాల్భ్య అని అంటే దల్భుని పుత్రుడు దాల్భ్య. ఎప్పుడైనా దీర్ఘం ఎప్పుడు అణ్ణు ప్రత్యయం చేరిస్తే, అపత్యార్థంలో అణ్ ప్రత్యయం చేరితే దీర్ఘం వస్తుంది అనమాట. దశరథ, దాశరథ ఇట్లా ఈ విధంగా వస్తుంది అణ్ ప్రత్యయం. ఆయన యొక్క కుమారుడు అని చెప్పేటప్పుడు అణ్ణు ప్రత్యయం వస్తుంది. కానీ మన దీనిలో కవుది దీని ప్రకారంగా దల్భపుత్రుడకు బకుడు, ఆయన పేరు అసలు పేరు బకుడు, అయితే లోకంలో దాల్భ్య అంటారు. ఆయన కూడా ఈ ఉద్గీతాన్ని ఉపాసించాడు అని చెబుతున్నారు. అదేనమాట. ఇంకా అదే విధంగా ఉపాసించినటువంటి వాళ్ళు ఇంకొక ఆయన బృహస్పతి అని కూడా ఉన్నాడు. ఇంకొక ఆయన కూడా ఆయాస్యం అని కూడా అంటారనమాట బకుడిని. ఇంకో ఆయన బకుడికి ఇంకో పేరు అనమాట అని ఈ విధంగా కొందరు అన్వయించారు. ఈ విధంగా అంటే ఏంటనమాట? ఋషులు కూడా ఈ ఉద్గీతాన్ని ఉపాసించారు అని చెబుతున్నారు. ముఖ్య ప్రాణమును ఉద్గీతమును దల్భపుత్రుడకు దాల్భ్యుడు ఉపాసించాడు. ప్రాణమును బృహస్పతి. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. బృహస్పతి అనేటప్పటికి మనకేమర్థం వస్తుందంటే దేవతల గురువు బృహస్పతి అనే మాట గుర్తుకొస్తుంటుంది.
ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే బృహస్పతి అంటే వాక్కు అని ఇంకొక అర్థం. వాక్కు అనగా ఏంటి? ప్రాణము ఈజ్వల్ టు వాక్కు అనగా ఆయాస్యము అంటే హాస్యము అంటే ముఖం. ముఖము నుండి వచ్చినటువంటిది, నోటు నుండి వచ్చినటువంటిది ఓంకారము. ఇది ఓంకార జపం చేస్తున్నామంటే ఎక్కడి నుంచి వస్తున్నది? మన ముఖంలో నుంచి వస్తూ ఉన్నది. అందుకని ఆయాస్యము అన్నాడు. దానికి ఇంకొక పేరు ఏంటి? ఈ ఓంకారానికి వాక్కు అని. ఈ వాక్కుయే ప్రాణము అని చెబుతున్నాడు. వాగింద్రియం. ఈ వాక్కు అనేటువంటి మాట కూడా గీతలో ఏమొచ్చింది అన్నమాట? ఎక్కడ దీనిలో ఒక చోట అస్మి ఏంటనమాట? ఓంకారమనే నేను అని చెప్పాడు. గిరామస్మి అక్కడ చెప్పాడు. గిరామస్మి. గిరామ్ అంటే వాక్కులు, వాక్కులలో ఓంకారమును నేను అని చెప్పాడు. అది కాబట్టి ఇక్కడ ఓంకారానికి ఇంకొక మాట వాక్కు అనేటువంటి మాట. ఇన్ని పదాలతోటి మనకు చెబుతున్నారన్నమాట. ఇక్కడ ఈ 10వ మంత్రంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అంగిరసుడు, దాల్భ్యుడు అంటే బకుడు అనేటువంటి వాడు, అలానే బృహస్పతి మొదలగున్నటువంటి వారు ఉద్గీతాన్ని ఉపాసించారు అని చెబుతున్నారు. ఆ తర్వాత 11వ మంత్రంలో ఏం చెబుతున్నారంటే బృహస్పతి ఇక్కడ విశేషం అంటే ప్రాణమును ఉద్గీతముగా ఉపాసించాడు. ప్రాణమును ఉద్గీతమును, ప్రాణం అంటే ముఖ్య ప్రాణం. ముఖ్య ప్రాణం అనేటువంటిది దేని వచ్చింది? ముఖ్య ప్రాణము, ఓంకారము, ఉద్గీతము, వాక్కు ఇన్ని సమానార్థకాల్లో చెబుతున్నాడు. అది ఇదనమాట. ఇన్ని వివిధ అర్థాల్లో బృహస్పతి ముఖ్య ప్రాణమును ఉద్గీతమును ఉద్గీతంగా ఉపాసించాడు. బృహస్పతి అంటే వాగింద్రియము, బృహస్పతి అంటే వాక్కు ఇంద్రియము. మనం అంటుంటారు లోకడ సహజంగా లోకం, అయ్యా ఆయన వాక్కులలో బృహస్పతి అంటూ వాడయ్యా అని అంటుంటారు. ఒక సామెత. వాక్కులలో బృహస్పతి అంటుంటు వాడు అంటే బృహస్పతి వాక్కులకు ప్రసిద్ధి. ఆయన నోటి వెంట వచ్చేవన్నీ కూడా వాక్కులు, వేదమంత్రాలు వస్తూ ఉంటాయి అని అర్థం. అది అదేనమాట. ఇక్కడ ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ బృహస్పతి అనేటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ బృహస్పతి అంటే వాగింద్రియము అని అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు. అది ఒకవైపు ఏమో బృహస్పతి అనే ఋషి చెబుతూనే ఇక్కడ ఇంకో రెండో అర్థము బృహస్పతి అని అంటే ముఖ్య ప్రాణము అని కూడా చెబుతున్నాడు. ఈ ముఖ్య ప్రాణానికి ఈ వాగీంద్రియమే రక్షకము. వాక్ ఇంద్రియమే ముఖ్య ప్రాణానికి, ఈ ముఖ్య ప్రాణానికి రక్షకము వాక్ ఇంద్రియము. ఈ వాగింద్రియమునే మనము ఓంకారము, ముఖ్య ప్రాణానికి ఓంకారము రెండు జత చేసి చెప్తున్నారు. ఇది అర్థం. కాబట్టి రక్షణగా ఉండేటువంటిది ఏమిటి అంటే వాగింద్రియము ఈ ముఖ్య ప్రాణానికి. అనగా ఓంకారం జపం చేస్తున్నావు అని అంటే నీలో ముఖ్య ప్రాణం రక్షింపబడుతున్నది అని అర్థం. అది అందుకనే ముఖ్య ఓంకారం చేయండి రా అని చెప్పేది. ఓంకారం చేస్తూ ఉంటుంటే తొందరగా నీకు ప్రాణం పోదురా, చాలా కాలం బతుకుతావురా అని అర్థం. అది అసలు లోపల అర్థం. అది ఓంకారం జపం చేస్తుంటే ఆయుష్ ఉన్నదానికన్నా ఇంకా 10 రోజులు పెరుగుతుందిరా అని అర్థం. అది అదే ఎట్లా అనమాట ఆ ఓంకారం అని చేతూ ప్రాణము వాగింద్రియమునకు ప్రభువు, ప్రాణము వాక్ ఇంద్రియమునకు ప్రభువు. ఈ ముఖ్య ప్రాణము ఈ వాగింద్రియమునకు ప్రభువు. ఈ ప్రాణమే ఓంకారము. ఇది ముఖ్య వాగింద్రియమునకు ప్రభువు అంటే రాజు. రాజుగారు పైన ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు పనిచేస్తున్నారు. అలానే ముఖ్య ప్రాణం పైన ఉంది కాబట్టి ఇదిగో ఈ వాక్కు అనేటువంటిది వస్తున్నది. అనగా ముఖ్య ప్రాణం ఉంటేనే మనకు ఓంకారం చెప్తాం. ముఖ్య ప్రాణం లేదని ఓంకారం చెప్పమంటే ఏం చెబుతాడు వాడు? ఇది ముఖ్య ప్రాణం లేదే ఏం చెబుతాడు? ఏం చెప్పలేడు వాడు. దీనికి ఏంటి పైన హెడ్ ఎక్కడ ఉంది? ముఖ్య ప్రాణము దగ్గర ఉన్నది. అది అర్థం చెబుతున్నాడు. ఆ ముఖ్య ప్రాణం వలనే వాగింద్రియములు కానీ, వాగింద్రియం అని అంటే ఈ ఓంకారం ఇవన్నీ పనిచేస్తున్నాయి. ముఖ్య ప్రాణం అనేది అసలది అనగా, ఎందుకంటే ఓంకారం గురించి చెప్పాను నేను.
ఓంకారము కన్నా ఇంకా పైన ఉన్నదండి ఇంకొకటి ముఖ్య ప్రాణము అని చెబుతున్నాడు. ఆ ముఖ్య ప్రాణం వలన నువ్వు ఓంకారం చేయగలుగుతున్నావు. ఈ ఓంకారము ముఖ్య ప్రాణము ఈ రెండు ఒకదానికి ఒకటి రక్షణ, ఇది అర్థం. అది చెబుతున్నాడండి. అది చెబుతూ 12వ మంత్రంలో ఏం చెబుతున్నాడంటే 12వ మంత్రంలో తేన తంఘ బృహస్పతి ఉద్గీతం ఉపాసాన్ చక్ర ఏతం ఏవ బృహస్పతిం మన్యంతే వాక్ హి బృహతి తస్య ఏషా పతి. ఈ ముఖ్య ప్రాణమును ఆయాస్యుడు ఉద్గీతంగా ఉపాసించాడు. ఆయాస్యుడు అనేటువంటి ఒక ఋషి, ఆయన ఈ ముఖ్య ప్రాణమును ఉద్గీతముగా, ఉద్గీతం అని అంటే అర్థం ఏంటనమాట, పెద్దగా బిగ్గరగా గానము చేయబడినది అనగా అదేంటి, ఓంకారము. ఉద్గీతమును ఉపాసించాడు ముఖ్య ప్రాణం. ముఖ్య ప్రాణము ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. అది ఓంకారం అన్న ఉద్గీతం అన్న ఒకటే. ఆయాసం అనగా అంటే అర్థం ఏంటి, ఈ ప్రాణమునే ఓంకారము, ముఖ్య ప్రాణము, ఓంకారము లేక వాక్కు ఇట్లా అంటారు. అనగా ఈ ఓంకారం మరి నోట్లోంచి వస్తున్నది కాబట్టి హాస్యంలో నుంచి వస్తున్నది కదా, ఇది వాగింద్రియం కదా, వాగింద్రియంలో నుంచి వాక్కు వస్తుంది, ప్రధానమైనటువంటి వాక్కు అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ వాగింద్రియము వాక్కు ఇంద్రియము బాగా పనిచేస్తూ ఉన్నది ఇతనికి. ఈ ఇంద్రియం ఉన్నది వాగింద్రియము. వాగింద్రియం ఉన్నది అని అంటే నీవు ఏమిటయ్యా ప్రయోజనము అంటే, వాగింద్రియం అంటే ఓంకారం చేస్తున్నావా, ఇది ప్రశ్న. నీకు వాగింద్రియం మాటలు మాట్లాడటం వచ్చాయా నీకు? ఓంకారం ఏమైనా జపం చేస్తున్నా, ఓంకారం మాత్రం చేయటం లేదండి నేను, కాబట్టి అన్ని నిష్ఫలమే. అదే అట్లా ఓంకారం చేసి అప్పుడు నీవు ఏమైనా సరే ఈ పారాయణలో అవో ఇవో మొదలైనటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ మొదలు పెట్టుకో అని దీనిలో అసలు ఉద్దేశం. ఎందుకంటే ఓంకారం అనేటువంటిది అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని ముందు తలుచుకొని అప్పుడు చేయండి అన్నారు. ఇందులో ఎందుకు ఓంకారం అనేటువంటి ఎందుకు చేయమన్నారు, అది ఈ ఓంకారం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది మన శరీరంలో, దాని మూలకం ఎక్కడుంది అంటే మూలాధార చక్రంలో ఉంది. మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ శక్తిని లేపాలి మనం. మూలాధార చక్రంలో ఉన్న ఆ శక్తి ఏమిటది, 3 శక్తులతోటి కలిసి ఉన్నటువంటిది. అది ఆవు మా శక్తులతోటి కలిసి ఉన్నటువంటి ఒక ధ్వని, సౌండ్. ఆ ధ్వనిని మూలాధార చక్రం నుంచి వరుసగా ఎక్కడి నుంచి వస్తుంది, మూలాధారం నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి నాభిని కూడా దాటి విశుద్ధి చక్రానికి వచ్చేసేసి విశుద్ధి చక్రంలో స్వరాన్ని పోసుకొని ఆ స్వరాన్ని పోసుకొని బయటకు వస్తుంది. ఈ బయటికి రాగినప్పుడు ఈ శూన్యంలో కలిసిపోతుంది శబ్ద తరంగం. ఓం అనేటువంటి శబ్దము, ఆ శబ్దము తరంగాల్లో ఈ వాయు తరంగాల్లో కలిసిపోతుంటుంది. ఆ కలిసిపోతున్నదంటే అప్పుడు ఏమిటనమాట, బ్రహ్మమును ఉపాసన చేస్తున్నాడు, పరమాత్మను ఉపాసన చేస్తున్నాడు, ఇది అర్థం. అందుకని మొట్టమొదటిగా ఓంకారం జపం చేయండి, ఆ తర్వాత మీ కార్యక్రమాలు మొదలుపెట్టుకోండి. నువ్వు పారాయణలు చేసుకో, లేకపోతే ఏమైనా అర్చనలు చేసుకో, ఏవైనా సరే రోజు మొత్తం మీద నువ్వు ఒక్కసారి సరే ఓంకారం చేసి చూడుము, అది అర్థం చెబుతున్నారు. అంత విశేషం ఓంకారం. అదే మనకు ఛాందోగ్యంలో ప్రారంభంలో చెబుతున్నటువంటిది. ఆ ఓంకారం చేస్తున్నామంటే నీలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణం ఉన్నదే, ఆ ముఖ్య ప్రాణానికి మరింత బలము చేకూరుతూ ఉంటుంటుంది అని అర్థం. ముఖ్య ప్రాణానికి ఆ ముఖ్య ప్రాణం ఏమిటంటే, ఆ ప్రాణము నుంచే ఇంద్రియాలకు శక్తి వస్తూ ఉంటుంది. ఇంద్రియములకు శక్తి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు మరింత గట్టిగా పనిచేయడానికి పనికొస్తుంది. బాగా శరీరం దృఢంగా ఉంది అనుకోండి, ఏదైనా పని చేయాలంటే చేయగలుగుతాడు. బలహీనంగా ఉంటే చేయలేడు శరీరం. అట్లనే ఇంద్రియాలకు బలం వస్తుంది. ఇంద్రియాలకు బలం వచ్చినప్పుడు ఆ ఇంద్రియముల దగ్గరికి రాక్షసులు రారు, అసురులు. ఎందుకంటే వీళ్ళు బలంగా ఉన్నారు ఇంద్రియాలు. ఎప్పుడైతే ఇంద్రియాలు బలహీనమైపోతాయో వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళు ప్రవేశించి ఇంకో ఎటో తీసుకుపోతుంటారు వాళ్ళు.
అది అనమాట. అందుకని ఓంకారం అనేటువంటి ఆ ముఖ్య ప్రాణమును లేక ఉద్గీతమును మీరు జపించండి అని మనకు ఈ చాందోగ్యం చెప్తూ ఉన్నది. అది చెబుతూ 13వ మంత్రంలో ఈ దాల్భ్యుడు అనేటువంటి ఆయన 13వ మంత్రంలో తేన కంహ బపో దాల్భ్యో విదాంచకార సఖై నైమిషాయాన ఉద్గాత బభూవసః అస్మైభ్యః కామాన్ ఆగా కామాన్ ఆగా కామాన్ ఆగాయతి ఆగాయతి కామాన్ ఆగాయతి కామాన్ కోరికలను ఆగాయతి గానం ద్వారా సామగానం ద్వారా పొందారు అంటారు. ఏమిటి అంటే దీనిలో నైమిషారణ్యంలో ఈ దాల్భ్యుడు అనేటువంటి ఆయన ఈ దాల్భ్యుడు అనేటువంటి ఈ ఋషిట అక్కడ నైమిషారణ్యంలో ఉన్న ఋషులందరి దగ్గర ఒక సత్రయాగము నిర్వహించారట. ఆ నిర్వహించినప్పుడు ఆ యాగం ఫలితం ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చేటువంటిది అని అర్థం. సామగానం అంటే సామవేద మంత్రాలను జపించి చేశారు అని చెబుతున్నారు అక్కడ. ఆ సందర్భంలో సామవేద గానం చేశారు. సామవేద గానం చేశారు అని అంటే అర్థం ఏమిటంటే ఓంకార జపం చేసి ఆ మంత్రాలు చెప్పేది చదివారు. అది ఓంకార జపం. సామవేదము అనేటప్పటికీ ఏమి వస్తుంది? మొట్టమొదటనంటే అర్థం ఉద్గీతము వస్తుంది. సామవేదము వచ్చింది పట్టుకున్నామంటే ఉద్గీతము అది అర్థం. ఆ ఉద్గీతాన్ని ఆ ఓంకార జపం చేసి ఆ సామవేద మంత్రముల ద్వారా ఆ నైమిషారణ్యంలో యజ్ఞం చేశారు అని చెబుతున్నారు. ఆ యజ్ఞం చేసి కామనలను కోరికలను పొందారు అని చెబుతున్నాడు. ఇది ఇక్కడ విశేషం ఏమిటి? ఆ సామగానం ద్వారా అంటే అర్థం ఏంటి? ఓంకారములు జపించి సామవేద మంత్రాలు చదివారు అని అంటే ఓంకారం అంటే ప్రాణోపాసన. ఓంకారం అనే దానికి ఇందాక మనం చెప్పుకున్న ఓంకారము ముఖ్య ప్రాణము వాగింద్రియము ఇవన్నీ ఒకటే దీనిలో నడుస్తూ ఉంటాయి. ఒకదానికి సంబంధం. ప్రాణ ఉపాసన. ఓంకారం చేస్తున్నావు అంటే ప్రాణాన్ని ఉపాసన చేస్తున్నావు. ప్రాణము అంటే ముఖ్య ప్రాణం. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. మనం చెప్పుకున్నటువంటి వాటి 5 పంచ ప్రాణాలు ఉన్నాయి మనలో. ఈ 5 పంచ ప్రాణాల మీద ఒక హెడ్ ఉన్నాడు. అది వాడే ముఖ్య ప్రాణం. అది కాబట్టి ఓంకార జపం చేస్తున్నామని అంటే ఆ ముఖ్య ప్రాణానికి శక్తి పోతూ ఉంటుంది. ముఖ్య ప్రాణానికి శక్తి ఉన్నది కాబట్టి ఓంకారం చేస్తాం. అది అట్లా అనమాట. ఈ విధంగా ఇంతవరకు చెబుతూ 14వ మంత్రంలో ఒక విశేషం చెబుతున్నాడు. 14వ మంత్రంలో ఆగాతాహవై కామానాం భవతియా ఏతదేవం విద్వాన్ విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్త ఇది అధ్యాత్మం. చివరికి చెబుతున్నాడు. ఇప్పటిదాకా చెప్పినటువంటిది ఏమిటంటే అధ్యాత్మం. 14వ మంత్రంలో అధ్యాత్మం చెబుతున్నాడు. ఈ ఉద్గీతాన్ని ఎవరు ఉపాసించునో అతడు కామనలను కోరికలను పొందుతాడు. అనగా ఓంకార జపం ఇది చేసినటువంటి వాడు కామనలను కోరికలు పొందుతాడు. సహజంగా మనం కోరికలు పొందటానికి పారాయణలు మరి పూజలు అర్చనలు ఓ రకరకాలన్నీ పెట్టుకుంటుంటాం కదా, చేస్తుంటాం ఈ కోరికలు. అవన్నీ దానికన్నా చాలా సులభమైంది చెబుతున్నారు. అది ఏమిటంటే చాలా సులభమైంది ఓంకారము అని. ఇది మాత్రం వదిలేస్తారండి అందరూ. చూడండి, పారాయణ చేసేటప్పుడు కూడా చాలా మంది ఓంకార జపం చేయరు. మరి నేను చేశారో లేదో, నేను మొట్టమొదటి స్టార్టింగ్ లో నుంచి నేను చూడలేదు. మరి ఓంకార జపం తప్పనిసరిగా చేయాలి. ఆ చేసిన తర్వాతనే ఈ మనం పారాయణ చేయాలి. అట్లా అనమాట. అది కొన్ని చోట్ల మాత్రం ఓంకార జపం చేస్తారు. ఆ చేసిన తర్వాత ఓంకారం కూడా ఎలా అంటే, నేను చేస్తుంటాను ఓంకారం ఒక ఉదాహరణగా, ఉచ్ఛైగా వెళ్ళి నెమ్మదిగా కిందకి రావాలి. నెమ్మదిగా కిందకి వచ్చినటువంటి ఆ ధ్వని ఉన్నది, అది పరబ్రహ్మంలో లీనమవుతుంది. అది అనగా అర్థం ఏమిటి? ఓంకారము పరబ్రహ్మంలో చివరికి లీనమవుతుంటుంది అని అర్థం. అదనమాట. కాబట్టి ఓంకారం చేసి అప్పుడు మిగిలిన ఈ పారాయణలు కానీ జపాలు కానీ ఇవి అటువంటివన్నీ కూడా చేయమేము అని మనకి చెబుతున్నది చాందోగ్యం. అది అనమాట. ఇది అలా చేశారండి వీళ్ళని చెబుతున్నారు. అది అయితే ఇంతవరకు నేను చెప్పింది ఏమిటంటే, ఆయన చాందోగ్యం చెబుతున్నారు. ఇంతవరకు నేను చెప్పింది అంటే
అధ్యాత్మ ఉద్గీధోపాసన. అధ్యాత్మ ఉద్గీధోపాసన. అధ్యాత్మ ఉద్గీధోపాసన. అధ్యాత్మము అంటే అర్థం ఏమిటి? అధ్యాత్మము అంటే అధి ఆత్మము, ఇది అర్థం. ఆత్మము అంటే శరీరం. ఆత్మ అంటే శరీరం. ఆత్మ అనే పదానికి పలు అర్థాలు ఉన్నాయి. శరీరం అనేది ఒక అర్థం, మనస్సు అనేది ఒక అర్థం, బుద్ధి అనేది ఒక అర్థం, పరమాత్మ అనేది ఇంకొక అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి మనం సందర్భానుసారంగా తీసుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే శరీరము అది అర్థం. ఈ శరీరం ఎటువంటిది చెప్పమంటే సులభంగా చెప్పారు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న వేస్తే ఈ శరీరం ఎటువంటిది అంటే వెంటనే తట్టదు. ఈ శరీరం ఎటువంటిది అని అంటే దేహం అంటే శరీరం. ఈ శరీరం దేంతో ఉన్నది ఏమిటంటే ఇంద్రియ సంఘాతము, ఇంద్రియ మనస్సంఘాతము. అక్కడ పుస్తకంలో ఇచ్చాడు చూసారా, ఆ బ్రాకెట్లో, అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. శరీరం అంటే ఏమిటనమాట, ఇంద్రియములు. మనకి ఇంద్రియాలు తెలిసింది 11 ఇంద్రియాలు, ఏకాదశి ఇంద్రియాలు. తర్వాత బుద్ధి, ఇక తర్వాత దాని ప్రకారం అన్ని పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కలిస్తేనే మనకి ఈ శరీరము, అది అర్థం. ఈ శరీరం అంటే అదండి. ఈ శరీరముతోటి, ఇటువంటి శరీరంతో ఉద్గీత ఉపాసన చెప్పాను అని అంటున్నారు. అది ఈ శరీరంతో అంటే ఏమిటన్నా, ఈ శరీరంతో ఏం చేస్తున్నావు? ఉద్గీతాన్ని బిగ్గరగా ఉపాసన చేస్తున్నావు. ఒకటి ప్రధానంగా ఈ ఉద్గీతాన్ని ఉపాసించి నువ్వు ఆ తర్వాత ఏమైనా సరే కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నావు. ఇట్లా ఇటువంటివన్నీ కూడా ఈ శరీరంతో చేస్తున్నావు. ఇది అది చెబుతున్నాడు. అధ్యాత్మం, అధి అంటే అధిష్ఠితమైనటువంటి ఆత్మ, శరీరములో అధిష్ఠితమైనటువంటిది ఈ ఓంకారాన్ని గురించి చెప్పాను అని అంతటితోటి 2వ ఖండాన్ని పూర్తి చేశాడు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఈ శరీరంతో ఓంకారాన్ని జపం చేశాము. అది ఈ శరీరంతో చేయటం వలన ఈ ఇంద్రియాలకి శక్తి వచ్చింది. ఈ ఇంద్రియాలకి శక్తి రావటం అంటే ముఖ్య ప్రాణానికి కూడా శక్తి వచ్చింది. ముఖ్య ప్రాణం వలననే ఈ ఇంద్రియములు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్య ప్రాణమే ఏమిటనమాట, పరబ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంటుంది. ఇది అర్థం. వీటన్నిటికన్నా ప్రధానమైన పరబ్రహ్మము అనగా పరబ్రహ్మమును ఉపాసించటం అనంటే మరొక మాట ఉద్గీతమును ఉపాసించటం. అందుకనే మనకు ఏతద్యేవాక్షరం బ్రహ్మ, ఏతత్ హి ఏవ అక్షరం బ్రహ్మ, ఈ అక్షరమే బ్రహ్మము అని మనకు ఇందులో మనకు కఠోపనిషత్తులో వచ్చింది. అలానే వీటిల్లో కూడా ఓమిత్యేకాక్షరం వ్యాహరన్, నిన్న మీరు వెళ్ళారుగా, దీనిలో ఇది భగవద్గీతలో వచ్చింది కదా, ఓమిత్యేకాక్షరం వ్యాహరన్. ఓం అనేటువంటి ఏకాక్షరము, ఒకే అక్షరము అని చెప్పిస్తూ ఈ విధంగా ఆ ఓంకారాన్ని గురించి ఈ శరీరం ఎలా జపం చేస్తుందో చెప్పి, ఆ తర్వాత అధ్యాత్మం చెప్పావు కనుక అధిదైవతం చెప్తా. అధిదైవతం ఇక మనకు తృతీయ ఖండం నుంచి వస్తున్నది. దైవతం ఇప్పటిదాకా శరీరంలో ఉన్నటువంటి శరీరంతో చెయ్యటం చెప్పాడు ఓంకారం. ఇప్పుడు ఈ ఓంకారంతో దైవతాన్ని ఉపాసించటం, దైవాన్ని, అది అర్థం. ఓంకారంతో దైవాన్ని ఉపాసించటం అది చెబుతున్నాడు. అథ అధిదైవతం యా ఏవ అసౌ తపతి తం ఉద్గీతం ఉపాసీత. తపతి, ఇక్కడ తపతి అనే మాట చెప్పేటప్పటికల్లా సూర్యుడు గుర్తుకొస్తాడు. తపతి అనేటప్పటికల్లా అంటే తపంపజేయువాడు అని అర్థం అనమాట. సూర్యుడు, ఆ సూర్యుడు దేవత. ఆ సూర్యుడు ఏం చెబుతున్నాడంటే, ఆ తప్పించేటువంటి ఆ సూర్యుడు, తప్పింపజేసేటువంటి ఆ సూర్యుడు ఉద్గీతమును ఉపాసించవలెను అనగా, ఆ సూర్యోపాసన అంటే
ఉద్గీతోపాసన అని చెబుతున్నాడు. ఇది ఎలా ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతున్నాడు. ఉద్గీతమును అనేక ప్రకారంగా ఉపాసించవలసి ఉన్నది. ఆదిత్యుడు తప్పిస్తున్నాడు, ఆయనను ఉద్గీతముగా ఉపాసించాలి. అనగా ఆదిత్య భావనతో ఉద్గీతమును ఉపాసించాలి. ఉద్గీతమును ఉపాసించట. ఆదిత్యుడు మనకు ఉదయంలో 6ంటికి వచ్చేసేసాడు. ఆయన్ని చూసాం. చూసి ఏమనుకోవాలి అని అంటే ఉద్గీతము ఓంకారము వచ్చేసింది అనేటువంటిది అనుకోవాలి. సూర్యుడు ఈజ్ ఈక్వల్ టు ఉద్గీతము. అనగా ఉద్గీతము ఓంకారం యొక్క రూపమే సూర్యుడు. ఓంకారం యొక్క రూపమే సూర్యుడు. ఆదిత్య భావనతో ఉద్గీతాన్ని ఉపాసించండి అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇంకా చెబుతున్నాడు. ఏమిటంటే విశేషము ఇక్కడ విశేషం ఉద్గీత శబ్దం ఒకే విభక్తి ఎందున్నవి కాబట్టి ఉద్గీతమనగా ఓంకారం అనే అక్షరము అది ఆదిత్యుని యందు ఎట్లు ఉన్నదో చెబుతున్నాను అని చెబుతూ ఉద్యన్వాయేష ప్రజాభ్య ఉద్గాదయతి ఉద్గాయతి ఉద్గాయతి తద్వన్వాయేష ప్రజాభ్య ఉద్గాయతి ఉద్గాయతి ఉత్ గాయతి. ఉత్ అంటే బిగ్గరగా, గాయతి గానము చేయునది. సూర్యుడు ఉదయించుతున్నాడు ప్రాణుల కొరకు. ఇది సూర్యుడు తూర్పున వచ్చాడు. ఎందుకు ఉదయించాడు అని ప్రశ్న. ఎందుకు ఉదయించాడు అంటే ప్రాణుల కొరకు ఉదయించాడు అని అర్థం. ప్రాణులు అంటే ఈ చరాచర జగత్తులో ఈ ప్రాణులన్నిటినీ రక్షించాలి, వాటిని పోషించాలి. అందుకు సూర్యుడు వచ్చేసేసాడు. ఆ సూర్యుడు వచ్చి సామగానమును చేయుచున్నాడు. అనగా ఆ ఓంకారము అనగా సూర్యుడే ఆ ఓంకారము. ఆ ఓంకారం చేస్తూ ఉన్నాడు చెబుతున్నాడు. ఇది ఏమిటి? దీని యొక్క అర్థం చెబుతున్నాడు. ఉద్గానమును చేస్తూ ఉన్నాడు ప్రజల కొరకు. ఎందుకంటే ఆయన ఉదయించకుంటే ఈ పంటలు అనేటువంటి ఏమీ రావు. ఈ పంటలు వస్తున్నాయి మనం తింటేనే కదా ఈ మనిషి బతికేది. ఆహారం తింటేనే కానీ మనిషి బతకడు. మనిషి బతికితే గాని ఓంకారం చెప్పలేడు. కాబట్టి ఆ పంటలు రావాలి. ఆ పంటలు రావాలి అని అంటే దానికి కారకుడు ఎవరు? సూర్యుడు. ఇది అర్థం అన్నమాట. సూర్యుడి ద్వారా పంటలు వస్తున్నాయి. ఆ పంట తీసుకొని ఓంకారాన్ని చెబుతున్నాడు. కాబట్టి మనం ఓంకారం చెప్పాలి అని అంటే మనకు ముఖ్యమైనటువంటి ఒక దేవత ఉన్నాడు. ఆ దేవతయే సూర్య అని చెబుతూ ఇక్కడ ఉదయించకపోతే ఇవన్నీ పంటలు ఎందుకు వస్తాయి? రావు. అందువలన ఆహారము రాదు. కాబట్టి అప్పుడు ఆహారం రాదు కాబట్టి ప్రాణం నిలబడదు. ప్రాణం నిలబడదు కాబట్టి ఉద్గానం చేయలేవు కదా, ఓంకారం చేయలేవు కదా. ఎక్కడికి వచ్చాడు చూసుకోండి, ఎక్కడి నుంచి వచ్చాడు. ఓంకారం చేయలేదు కదా. కాబట్టి సూర్యుడు ఉద్గానం చేస్తున్నాడా అన్నట్లున్నాడు. సూర్యుడు ఉద్గానం చేస్తున్నాడు. సూర్యుడే ఓంకారాన్ని జపిస్తున్నాడా అన్నట్టుగా ఉన్నది. ఇందువల్ల ఉద్గీతం సూర్యుడే. సూర్యుడు ఉద్గీతము ఈజ్ ఈక్వల్ టు ఉద్గీతము అంటే ఓంకారము. ఓంకారము ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మము. ఇది చివరికి ఆదిత్యో బ్రహ్మ. అది చివరికి ఎక్కడ తీసుకుపోతాడు మనల్ని? ఆదిత్యో బ్రహ్మ అక్కడ తీసుకుపోతాడు. బ్రహ్మన్నవయ్యా ఏమిటయ్యా అని అంటే ఓంకారము. ఓంకారం ఏమిటయ్యానంటే బ్రహ్మవాచకం అండి అని. ఇట్లా అనమాట. ఆదిత్యో బ్రహ్మ దీనిలో వస్తుంది, ఆదిత్యో భాషలో వస్తుంది అనమాట. కాబట్టి ఆయన ఏంటంటే ఉదయిస్తూ ఉన్నాడనంటే అయ్యా ఓంకారం వస్తున్నదండి తూర్పున. అదిగో ఓంకారం ఇప్పటికే వచ్చి 10 నిమిషాలు అయిందండి అని అంటే సూర్యుడు ఉదయించే 10 నిమిషాలు అయిందండి. ఆ సూర్యుడు ఓంకార స్వరూపుడు. సూర్యుడు ఓంకార స్వరూపుడు. ఓంకారం ఏమిటి? ప్రాణము. ప్రాణము నిలిపేటువంటిది. ప్రాణము నిలిపేటువంటి వాడు ఆ సూర్య. ఎలా నిలుపుతున్నాడు? పంటలు పండించి మనకు పంట ఇచ్చి మనం తింటున్నాము, బతుకుతున్నాము, నిలబడుతున్నాము. కాబట్టి చేయకూడదు. కాబట్టి మన ప్రాణం నిలబడటానికి మూల కారణం ఎవరు? ఓంకార స్వరూపుడైన ఆ సూర్య. అయ్యేనమాట చివరికి. కాబట్టి ఇవన్నీ దేనిలోకి తీసుకుపోతున్నాడని ఇంత క్రితం దాకా శరీరంతో మనం ఇట్లా చేసాం. మన శరీరం ఇంతటితోనే ఉన్నాం. ఇప్పుడు బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూస్తున్నా కనబడుతుంటే
సూర్యుడు ఓంకార స్వరూపుడు, ఉద్గీతము ఆయన అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. అది సూర్యుడు. తర్వాత ఉద్యంస్తమో భయం అపహంతి అపహంతాహ వై భయస్య తమసో భవతి ఏవం వేద. సూర్యుడు వచ్చేసాడు. సూర్యుడు రాగానే చీకటి పోయింది, వెలుగు వచ్చేసింది. సమస్త వస్తువులన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదయించే సూర్యుడు చీకటిని భయమును పోగొట్టాడు. చీకటి అనేటప్పటికల్లా మనకు సహజంగా భయము ఎందుకో మరి రాత్రిపూట వచ్చిందండి. పగలు భయం ఉండదండి. రాత్రి వచ్చేసరి చీకటి, నల్లంగా చీకటి వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళకి ఎవరికైనా తెలియదు భయం. లైట్లున్నా సరే చూడండి, దానిలో ఒక విశేషం. చేతిలో బ్యాటరీ లైట్ ఉన్నా సరే, బజార్లో కరెంట్ లైట్లు వెలుగుతున్నా సరే, భయం అనేటువంటిది వచ్చింది. చీకటి అనేటువంటిది భయాన్ని తెచ్చి పెడుతున్నది నీకు. ఇక్కడ విశేషం, ఆ ప్రకృతి యొక్క విశేషం చూసుకోండి. ఇక్కడ చీకటి, అదే తెల్లవారు కానీ సూర్యుడు రాగానే భయం. రాత్రిలో భయపడ్డావు, ఇప్పుడు ఏమైందిరా? లేదు. అందుకని సర్పరజ్జు భ్రాంతి. రాత్రిపూట చూశాడు వాడు, ఆ తాడును చూశాడు, తాడును చూసి భయపడ్డాడు. రాత్రి అంటే అర్థం చీకటి, చీకటి అంటే ఆధ్యాత్మికంగా మనం అసలు అర్థం ఏం చెబుతున్నారు అనమాట. చీకటి అజ్ఞానం అనే చీకటి. ఈ అజ్ఞానం అనే చీకటిలో వాడు తాడును చూసి పామేని అనుకొని భయపడి ఆ మొక్క పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు అటు పోతే కరుస్తుందిరా, కాబట్టి మనం తెల్లవారిన తర్వాత అప్పుడు వెళదాము, అప్పుడు పోతుందిలే ఈ పాము, ఇటో పోతుంది, అప్పుడు పోవచ్చు అనుకో. తెల్లవారిన దాకా కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత కూడా తెల్లంగా సూర్యుడు వచ్చిన తర్వాత చూశాడు. చూసేసరికి అరే తాడేనే ఇది, నేను పాము అనుకొని రాత్రల్లా ఇట్టనే కూర్చున్నాను అని అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది ఆ భయం? ఎటు పోయింది అంటే సూర్యుడు రాగానే ఈ భయం పోయింది. సూర్యుడు రాగానే ఈ భయం పోయింది, ఈ చీకటి పోయింది, ఈ భయము పోయింది. అప్పుడు ఏం కనపడింది నీకు? సత్యం కనపడింది. అనగా అజ్ఞానం అనే చీకటి ఎప్పుడైతే నీ బుర్రలో నుంచి బయటికి పోయిందో అప్పుడు జ్ఞానం అనేటువంటిది నీకు బోధపడ్డది. ఆ జ్ఞానమే పరమాత్మ స్వరూపం. ఇప్పుడు సత్యం తెలుసుకున్నావు. సత్యము అనేటువంటిది పరబ్రహ్మము, అది అర్థం. సత్యం అనేటువంటిది పరబ్రహ్మం. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావో అప్పుడు బ్రహ్మమును తెలుసుకున్నావు అని దాని యొక్క అర్థం. అప్పటిదాకా నీకున్నటువంటి ఈ అజ్ఞానం అనే చీకటి భయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఆ రాత్రి కూడా అట్టయితే ఉన్నాయి, అవన్నీ మొత్తం పోయినాయి. కాబట్టి సూర్యుడు వచ్చేసేసాడు. సూర్యుడు వచ్చేసేటప్పటికి చీకటి పోయింది, వీడికి భయము పోయింది అనమాట. రెండూ పోయినాయి అనమాట. ఇవన్నీ సహజంగా ప్రాణులకు ఉండేటువంటి లక్షణాలు వికాసం పోయినాయి అని చెబుతున్నాడు. కాబట్టి ఇంకా చెబుతున్నాడు, తనకు పుట్టుక, మరణము, వృద్ధాప్యం మొదలైన రూపంలో ఉండే భయమును మరియు అభయమునకు కారణమైన అజ్ఞానము రూపంలో ఉండే చీకటిని నిశ్చయంగా పారదోలగలిగాడు. సహజంగా ఏమిటనంటే ఇవి లక్షణాలు, సహజ లక్షణాలు మనిషికి ఉండేటువంటివి. ఏమిటి ఇవన్నీ? పుట్టుక, మరణం, వృద్ధాప్యం అనేటువంటివి 6 లక్షణాలు. ఇవన్నీ ఇవేమిటంటే షడూర్ములు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆకలి, దప్పిక, ఈ వృద్ధాప్యము, ఇటువంటివన్నీ సహజమైన లక్షణాలు మానవుడికి ఇవి ఉంటాయి. ఇవన్నీ ఏమిటంటే భయమును మరియు అభయమునకు కారణమైన అజ్ఞానం. అజ్ఞానం రూపంలో అంటే చీకటి. ఇదంతా ఏమిటంటే అజ్ఞానాన్ని సూచించేటువంటిది. ఇవన్నీ కూడా పోతాయి. మొదలైన రూపంలో నుండి భయమును మరియు అభయమును కారణమైన అజ్ఞానం రూపంలో నుండి చీకటి నిశ్చయంగా పారదోలి వెళ్ళిపోతుంది. స్థానములలోని తేడాను బట్టి ప్రాణము మరియు ఆదిత్యుడు వేరువేరుగా ఉన్నట్లు కనపట్టిన వారిద్దరు యథార్థ స్వరూపమే. ప్రాణము, ఆదిత్యుడు ఆకాశంలో కనపడుతున్నాడు. ప్రాణం అనేటువంటిది, ముఖ్య ప్రాణం అనేటువంటిది మనకి చెప్పుకుంటున్నాం. ప్రతి జీవిలోనూ ముఖ్య ప్రాణం ఉన్నది. ఇది మనలో ఉన్నది సరే, పక్షిలోనూ ఉన్నది, జంతువులోనూ ఉన్నది, అన్నిట్లోనూ ముఖ్య ప్రాణం అనేటువంటిది. వృక్షాల్లో కూడా ఉన్నది ప్రాణం. అన్నిట్లోనూ ప్రాణం అనేటువంటిది ఉన్నది చెబుతున్నాడు.
ఈ ప్రాణం అనేటువంటిది సమస్తమైనటువంటి అన్నిట్లోనూ ఉన్నది. ఈ ప్రాణం అనేటువంటిది ఏమిటంటే వేరు, ఆదిత్యుడు వేరు అంటున్నారేమో, కానీ వీళ్ళిద్దరికీ తేడా లేదు. ఈ ప్రాణానికి ఆదిత్యుడికి తేడా లేదు అని అర్థం. ఒక్కోసారి మనకి బాగా 2-3 రోజులు, ఒక వారం, 2-3 రోజులు, వారం రోజులు వర్షాలు బట్టి సూర్యుడు అసలు కనపట్టాల. ఇంట్లో రోజు లైట్లు వేసుకోవాలి పగలు కూడా, సూర్యుడు అసలు కనపట్టాల. మబ్బులు పడుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఏం వర్షాలు రానాయన, సూర్యుడు అసలు కనపడలేదు. ఇక అప్పుడు ఒక 4 రోజుల తర్వాత సూర్యుడు కనపడాడు, అబ్బా ప్రాణం వచ్చిందిరా, శుభ్రంగా మొత్తం అంతా ఈ చలంతా పోయి, ఈ చీకటంతా నలుపంతా పోయి, ఆ సూర్యుడిని చూడంగానే వీళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. మనకి కంటికి కనపడుతున్నటువంటిది, అనుభవిస్తున్నటువంటిది కంటికి కనపడుతున్నది. ఎందుకంటే ఒక సంవత్సరం అయితే 6 రోజులు కావాలా, సూర్యుడినే చూడలేదు. ఇక్కడ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో 6 రోజులు చూడలేదు. 6 రోజులు రోజు రాత్రి కూడా, రాత్రి పగలే రాత్రి, రాత్రే పగల, మొత్తం అంతే, ఇంకేం లేదు. పగలనేది వేగం. ఎప్పుడైతే అంటే గుడ్డలు ఆరవు, వస్త్రాలు ఆరేసిన అవి ఆరవు, ఇవన్నీ ఇట్లా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడు అనుకో, ఎంత పని చేసి పెడుతున్నాడండి మనకి సూర్యుడు. సామాన్యమైన పని చేసి పెడుతున్నాడా? మనకు ప్రాణం పోస్తున్నాడు, ప్రాణాన్ని నిలుపుతున్నాడు, అన్నం పెడుతున్నాడు. అందుకని బ్రహ్మము అన్నాడు, ఆదిత్యుణ్ణి బ్రహ్మము అన్నాడు. అందుకని ఆ బ్రహ్మమునకు నమస్కారం చేయండి. అందుకని ఏమన్నారంటే మొట్టమొదటగా సూర్యుడికి నమస్కారం చేయండి అన్నారు. ఎందుకంటే ఆయనే మనకు ప్రాణం పోస్తున్నాడు, ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము అని చెప్పడానికి ప్రత్యేకంగా ఆదిత్య హృదయం అనేటువంటిది వచ్చింది. ఆదిత్య హృదయం అనేటువంటి ఆ ఆదిత్య హృదయంలో ఆ నామాలకు అర్థాలు విశేషంగా ఉంటాయి. అవి తెలుసుకుంటే సూర్యుని యొక్క విశేషం అంతా తెలుస్తుంది. అందువలన సూర్యోపాసన అనేటువంటిది చాలా గొప్పది. అందులో పంచాయతనంలో కూడా అంబికాం ఆదిత్యాం అంబికానం గణనాథంచాన్ అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు 5గురిని. దానిలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఒక దైవం ముఖ్యమైన, అంటే సూర్యుడిని ఉపాసించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ సూర్యుని ఉపాసించేటువంటి వాళ్ళు కూడా వైదికము, వేదాన్ని అనుసరించే ఉపాసిస్తున్నారు. మనకు దీనిలో చరిత్రలో కూడా ప్రాచీన కాలంలో ఒక 10,000 సంవత్సరాల క్రితం మానవులందరూ కూడా ఎక్కువగా మన జంబూద్వీపంలో మనకు చరిత్ర చూసినంత వరకు సూర్యుడే ప్రధానమైనటువంటి దేవత. అందుకని ఏదో ఒక దేశానికి జెండాకి మధ్యలో సూర్యుడు బొమ్మ ఉంటుంది. ఆ జపాన్ కావాలి, వాళ్ళకి మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించేటువంటి దేశం అది. అనగా అదేంటన్నా సూర్యుని ఉపాసించేవాళ్ళు. వాళ్ళు సూర్యుని యొక్క విశేషం అంతా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి విశేషించి ఆ సూర్యుని యొక్క విశేషాలు మనకు ఋగ్వేదంలో ఉన్నాయి. సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రముల యొక్క ఆ సారమే మనకు ఆదిత్య హృదయం ఉంది. అది చెబుతున్నాడు ఇందులో. ఏంటంటే సూర్యుడే ఇక్కడ ఏమిటనమాట ప్రాణము అని చెబుతున్నాడు. అట్లా విశేషం. కాబట్టి చీకటిని పోగొట్టేటువంటి వాడు, భయాన్ని పోగొట్టేటువంటి వాడు ఎవరు? ఆ సూర్య అని చెబుతూ దీనిలో సమానవు ఏవాయం అసౌ చ ఉష్ణౌ అయం ఉష్ణౌ అసౌ, ఈ ప్రాణము మరియు ఈ సూర్యుడు సమానమే. ఈ ముఖ్య ప్రాణము సూర్యుడు ఇద్దరు సమానమే. ఈ ప్రాణము వేడి, సూర్యుడు కూడా వేడి. ఈ ప్రాణము లోపల వేడి 98.4, ఎల్లప్పుడూ 98.4. మనకి అదే విచిత్రం అనుకోవాలి. ఎందుకు చూసినా కానీ ఆరోగ్యంగా ఉన్నామండి. ఏమంటే ఆరోగ్యంగా ఉన్నారా? ఉన్నామండి. అంటే అర్థం ఏంటో తెలుసునా? 98.4 తోటి ఉన్నారా అని అర్థం. అది దానిలో ఉన్నాడు అర్థం. అది 98కి తగ్గిందా లేకపోతే పెరిగినా, ఇప్పుడు పెద్ద 98కి పైన పెరిగినా ప్రమాదమే, 98కి కిందకు వచ్చినా ప్రమాదమే.
చూడండి మరి ఎంత ఉంటుంది ఆ వేడి సమానంగా దేహమాపాదతల మస్తక. మనకు రోజు దీనిలో మంత్రపుష్పంలో చెబుతుంటారు, దేహం ఈ శరీరము ఆపాదతల మస్తక, పాదము నుండి శిరస్సు వరకు ఈ వేడిని ఇచ్చేటువంటి వాడు, సమానంగా ఇచ్చేటువంటి వాడు ఆ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం యొక్క డ్యూటీ, ఆ పరబ్రహ్మమే ఈ ముఖ్య ప్రాణం. ఈ ముఖ్య ప్రాణము ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. అనగా ఇప్పుడు అర్థం ఏమిటనమాట, మనం కారు నడవాలంటే వేడి ఉంటేనే కారు నడిచేది, లేకపోతే ఎందుకు నడుస్తుంది? అది నడవదు. అది పెట్రోల్ పోస్తే అప్పుడు వేడి పుడుతుంది, దానికి బరబర పోతుంటుంది. ఆ పెట్రోల్ అనేది ఉంది కాబట్టి సరిపోతుంది. అలానే ఈ ప్రాణం అనేటువంటిది శరీరంలో ఉంది కనుక ఆ ప్రాణం కూడా ఎలా ఉంటుంది అని అంటే సమంగా ఉంటుంది. చూడండి ఎంత విశేషంగా ఉండదు. సరే, మనం అంటే సరి, జంతువులంటే, పక్షులు అంటే అన్ని అంతే. అన్నింటిలోనూ వేడి సమానంగా ఉంటుంది. సమానంగా ఉన్నంత కాలం వీడు తిరుగుతుంటాడు, నా అంత వాళ్ళు లేడు అనుకుంటాడు. చూడండి, ఒక్కొక్కళ్ళు అహంకారంతో ఉంటాడు. నేనంటే ఏమనుకున్నారు, అహమేవా అంటుంటారు. ఒరే అహమేవా అంటున్నాడు. అహం అంటే ఎవరో తెలుసునా? అసలు ఆ సంగతి తెలుసుకున్నా నువ్వు? నీకు అహం అహం రా, అహం ఏంటో తెలుసుకున్నావా? తెలుసుకోరా అన్న. వాళ్ళు లోపల కూర్చున్నాడు రా, వాళ్ళు లోపల కూర్చొని మన శరీరాన్ని సమంగా నడుపుతున్నాడు రా, అది అర్థం చేసుకోరా. అందుకని ఉద్ధరేత్ ఆత్మన ఆత్మను నా ఆత్మానం అవసాదయతి అని చెప్పాడు. నిన్ను నువ్వు తెలుసుకోరా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా, తెలుసుకోవాలని నీలో ఉన్న ఆత్మల గురించి తెలుసుకోరా అనేది గీత చెబుతున్నది. అహమేవా అహమేవా అని అనుకుంటే ఎట్లా? నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే చేశాను అనుకుంటే అది అహంకారంలోకి వెళ్ళిపోతుంది, అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. అంటే అర్థం నీలో రాక్షసుడు ప్రవేశించాడని అర్థం. అది అందుకని ఇక్కడ తెలుసుకోమంటున్నాడు ఏంటంటే ఈ ప్రాణము వేడి, ఆ సూర్యుడు కూడా వేడియే. ఇట్లా అనమాట, ఆ సూర్యుడు కూడా వేడియే. ఇట్లా చెబుతూ స్వర ఇతి ఇమచక్షతే స్వర ఇతి ప్రత్యాస్వర ఇతి అమం తస్మాద్వా ఏతమిమం అమం చ ఉద్గీతం ఉపాసీత. ఈ ప్రాణాన్ని స్వరం అని కూడా అన్నారు. ఈ సూర్యుని స్వరమని, ప్రత్యాస్వరమని చెప్పెదరు. అందువల్ల నిశ్చయముగా ఈ ప్రాణమునుగా మరియు ఈ ఆదిత్యను ఉద్గీతం ఉపాసించగలరు. ప్రాణమును స్వరమని చెప్తారు. స్వరము అనేటువంటి దానికి మొట్టమొదటిగా మనకి స్వరాలు వచ్చిన తర్వాత ఆయన సామగా ఇది సరిగమ పదాలు మొదలు పెడుతుంటారు. ముందు స్వరం ఉండాలి. ఆ స్వరం లేకపోతే ఈ అక్షరాలు ఎలా వస్తాయి? ఈ గొంతులో ఆ స్వర శక్తులు. అందుకని ఏమన్నారంటే ఈ కంఠంలో ఉన్నట్టు కంఠంలో ఒక పెట్టె ఉన్నదిట. కంఠంలో ఒక పెట్టె ఉన్నదిట. అది బాగా విలువైనటువంటి ఒక పెట్టె. ఆ పెట్టెను ఏమన్నారు? స్వరపేటిక అన్నారు. స్వరపేటిక అన్నారు. ఈ పేటిక అంటే పెట్టె. ఈ పెట్టెలో ఏమున్నాయి? స్వరాలు ఉన్నాయి. ఈ స్వరాలు ఎన్ని ఉన్నాయి? 16 స్వరాలు ఉన్నాయి. 16 స్వరాలు ఉన్నాయి. ఈ 16 స్వరాలు ఉండబట్టి నీవు వాక్కులు చెబుతున్నావయ్యా. ఈ 16 స్వరాలు ఉండబట్టే ఈ ఓంకారం కూడా చెబుతున్నావు. అసలు విషయం తెలుసుకో. ఓంకారంలో ఏముంది? ఆవు మా ఉన్నాయి కదా, స్వరాలు ఉన్నాయి కదా. ఇవి కలిస్తేనే కదా ఓంకారం అయింది. ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. దీనిలో ఏం చెబుతున్నాడంటే ఈ ప్రాణమును స్వరమని కూడా చెప్తారు. అనగా లోపల స్వరపేటిక ఉన్నదే, ఆ స్వరపేటికని ప్రాణమును స్వరమని కూడా చెబుతారు, స్వరమని కూడా అంటారు. అదే విధముగా ఈ సూర్యుని స్వరమనియు మరియు ప్రతి ఆ స్వరమనియు కూడా చెప్తారు. ఎందుకంటే ప్రాణము వెళ్ళడమే. మరణించిన వ్యక్తి తిరిగి రాడు, కానీ సూర్యుడు అయితే ప్రతిదినం అస్తమించి మరలా తిరిగి వచ్చును. ప్రాణం వెళ్ళిందంటే మళ్ళీ రాదు అని చెబుతున్నాడు. ప్రతి ఆస్వరము అంటే తిరిగి వస్తుంటుంది అని అర్థం అనమాట. ప్రతిరోజు సాయంకాలానికి వెళ్ళిపోతుంటాడు ఎవరు? ఈ స్వరం. వెళ్ళిపోయి మర్నాడు ఉదయం మళ్ళీ ప్రత్యక్షం అవుతుంటాడు.
ఈ స్వరము ఈజ్ ఈక్వల్ టు ప్రాణము, ప్రాణము ఈజ్ ఈక్వల్ టు ఆదిత్య, ఇది అర్థం. మనలో స్వరాలు పనిచేయటం లేదండి అంటే ఏంటన్నమాట, వీడు పోయినాడు, అది అర్థం. టికెట్ తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత స్వరం ఏం పనిచేస్తుంది, స్వరాలు పనిచేయవు, స్వరపేటకి పనిచేయదు. స్వరపేటకి పనిచేయదంటే ఓంకారం ఎక్కడ చెప్తావు నువ్వు, అది ఇదనమాట. అక్కడ దాకా ఎంత దూరం తీసుకుపోతున్నాడో చూడండి వారికి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఉండే స్వరాలు అది సూర్యుని యొక్క సమానంతో చెబుతున్నాడు, ఆ ప్రాణము అని చెబుతున్నాడు. అట్లా ఇంకా విశేషంగా దీర్ఘంగా లోతుగా తీసుకొని వెళ్ళి చెబుతున్నాడు అనమాట. ఇది ఈ ఓంకారాన్ని గురించి తెలుసుకోవాలి. మరణించినటువంటి వాడు తిరిగి రాడు, కానీ సూర్యుడు మాత్రం ప్రతి స్వరము ప్రత్యాస్వర్యము అనే పాట వేశాడు, తిరిగి వస్తాడు ఆయన. వీడు పోతే ఇంతే సంగతులు. అనగా ఏమిటనమాట, ఇందువలన వేడిని బట్టి పేరు, ఇక్కడ స్వరమును బట్టి కూడా ప్రాణం, గుణమును బట్టి పేరును బట్టి కూడా ప్రాణము. గుణం ఏమిటి, దాని యొక్క స్వరం యొక్క గుణం అని అంటే అసలు సూర్యుడి యొక్క ప్రత్యాస్వరము అనేటువంటి దానికి ఏమిటి, వేడి అని చెబుతున్నాడు. వేడిని బట్టి అనగా గుణమును బట్టి స్వరమును బట్టి కూడా ప్రాణము సూర్యుడు ఒకరికొకరు సమానులు. చివరికి అది ప్రాణము సూర్యుడు ఇద్దరు సమానంగా ఉంటారు. ప్రాణము అంటే మనలో ఉన్నటువంటి ఈ ప్రాణము అని అర్థం. ఈ ప్రాణమే ఎక్కడి నుంచి ఉన్నది అంటే సూర్యుడిలోనూ ఉన్నది. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ ప్రాణము సూర్యుడు ఇద్దరు ఒకటే, ఇది చెబుతున్నాడు. ఇంకొక రకంగా ఏంటి, ప్రాణము అని అంటే ఓంకారము, ఓంకారము ఈజ్ ఈక్వల్ టు సూర్య, రెండు సమానం. అది చివరికి చెప్పేది, నేను చెప్పేది ఓంకారము ఈజ్ ఈక్వల్ టు సూర్య అని చెబుతున్నాడు. ఈ ఓంకారం రావాలి అని అంటే మనకు లోపల ఉన్నటువంటి ఈ స్వరము ద్వారా రావాలి. స్వరం ద్వారా రావాలంటే దీనికి వేడి అనేటువంటిది ఉందా లేదా, వేడి ఉంటేనే కదా వస్తున్నది. అది ఈ వేడి అనేటువంటిది ఏమిటంటే ప్రాణం యొక్క వేడి, ఇట్లా అనమాట. కాబట్టి మనకు కనబడుతున్నటువంటి ఆ సూర్యుడు ప్రాణము, ఆ సూర్యుడే ఓంకారము ఉద్గీతము, ఆ సూర్యుడే మనకు ప్రాణమును నిలుపుతున్నాడు. ఎలా నిలుపుతున్నాడు అంటే పంటలు పండించి ఆ పంట మనకి ఇవ్వటం వలన ఈ శరీరం నిలబడుతున్నది, అనగా ప్రాణము ముఖ్య ప్రాణము నిలబడుతున్నది. అందుకనే తైత్తిరీయంలో అన్నం బ్రహ్మేది విజనాతు అన్నాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అని చెప్పి. అన్నం బ్రహ్మేది విజనాతు, అన్నమే బ్రహ్మస్వరూపము, అన్నం వలననే వీడు జీవిస్తున్నాడు అన్నాడు. అంటే అర్థం అన్నం లేకపోతే వీడు జీవించడు అని అర్థం. అన్నం వలన జీవించాడండి, జీవించాడంటే అర్థం ఏమిటి అని దానికి రెండో మంత్రంలో చెప్పాడు. అన్నం వల్ల ఏమి నిలబడ్డది వీడికి, ప్రాణము నిలబడ్డది. అన్నం వల్ల ప్రాణం నిలబడ్డది. అందుకని ప్రాణో బ్రహ్మేతి విజనాతు, ప్రాణో బ్రహ్మేతి విజనాతు, ప్రాణమే బ్రహ్మము, ప్రాణమే బ్రహ్మము. ఇక్కడ ప్రాణమునే ఇంకా ఏం చెబుతున్నాడు, ఓంకారము చెబుతున్నాడు. అనగా ఓంకారోపాసన చేస్తే ప్రాణం నిలబడుతుంది. ఆ ప్రాణస్వరూపుడు ఎవరు, సూర్యుడు. ఆ సూర్యుడే మనకి ఇస్తున్నటువంటిది ఈ పంటలు. కాబట్టి ఆ సూర్యుని ఉపాసించండి అని చెబుతున్నారు. ఆ సూర్యుని ఉపాసించడం అంటే ఉద్గీతోపాసన, ఓంకారోపాసన, ఇది దైవతం, అది దైవతం అని చెప్తున్నారు. ఆ సూర్యుడే సాక్షాత్తుగా మనకి ముఖ్య ప్రాణము మరియు ఉద్గీతము, ఆయన్ని ఉపాసించండి అని చెప్తున్నారు. సూర్యుని యొక్క ప్రాతినిధ్యము ఇందులో ఎక్కువగా చెబుతున్నాడు, అది విశేషమైనది. అది చెబుతూ ఇద్దరు సమానమే, ప్రాణము సూర్యుడు ఒకరికొకరు సమానమే అని చెబుతున్నాడు. కాబట్టి
స్వరూపంలో భేదం లేకుండుట వలన ఈ ప్రాణముగా మరియు ఈ ఆదిత్యునిగా ఉద్గీతమును ఉపాసించండి. సూర్యుడిని ఉద్గీతంగా ఉపాసించండి అని శంకరాచార్య స్వామి వారు తన యొక్క భాష్యంలో చెబుతున్నారు. అది అట్లా అనమాట. చెబుతూ తర్వాత ఇంకా చెబుతున్నారు, అధ కలు వ్యానం, అధ అధ కలు. కలు అనే మాట ఎప్పుడు వస్తుందంటే కదా అనే అర్థంలో వస్తుంది. అధ అంటే తరువాత. ఏం చెబుతున్నాడంటే వ్యానం ఏవ ఉద్గీతం ఉపాసీత. వ్యానం ఉద్గీతం ఉపాసీత. వ్యానం అనేటువంటిది ఉద్గీతము. ఇక్కడ ఇంకొక మాట చదువుతున్నాడు. మనము ఉద్గీతం అనేది ప్రాణము చెప్పాడు, బ్రహ్మము చెప్పాడు, వాక్కు చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏం చెబుతున్నారంటే మరి ఒక విధంగా ఈ ఉద్గీతాన్ని వ్యానముగా ఉపాసించండి. వ్యానం అంటే అంటున్నారు. ఏమిటి వ్యానంలోకి వచ్చారు? వ్యానం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? పంచప్రాణాల్లో. వ్యానం పంచప్రాణాల్లో ఉంది. ఈ వ్యానం ఏం చేస్తుందంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అదేనమాట ఈ వ్యానం. శరీరం నుంచి ముఖ్య ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి. ముఖ్య ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత వ్యానము 24 గంటలు ఉంటుంది శరీరంలో. 24 గంటలు ఉండి ఈ శరీరాన్ని కుళ్ళకుండా రక్షిస్తూ ఉంటుంది. ఒక 24 hours ఒక రోజల్లా. ఆ తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వ్యానం వెళ్ళిపోయిందో ఇక మొత్తం అందరు వెళ్ళిపోయినారు, ఇంకెవరు లేరు. అప్పుడు శరీరం కొల్లటం ప్రారంభం అవుతుంది. ఇది అనమాట. ఆ వ్యానము యొక్క విశేషం ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమిటి దీనిలో విశేషం చెబుతున్నాడు అంటే దీనిలో ప్రాణి అధ కలు వ్యానం ఉద్గీతం ఉపాసీత. వ్యానమును ఉపాసించండి. వ్యానం అనేది ప్రాణశక్తి యొక్క వ్యాపారంలో ఒకటి, 5 ప్రాణాల్లో ఒకటి అనే సంగతి మనకు అనం తెలిసింది. దాని గురించి ఇప్పుడు చెబుతున్నాను అన్నాడు. ఏమిటంటే యద్వై ప్రాణితి స ప్రాణో, యద్ అసావితి అపావితి సహ అపానః, యత్ అపానితి అపాన్ ఇతి. అక్కడ శబ్దం యదపానితి, దాన్ని విడగొడితే యత్ అపాన్ ఇతి సహ అపానః. ఇది చెబుతున్నాడు. ఏమిటంటే వాయువును బయటకు విడుచుట ఏది ఉన్నదో అది ప్రాణము. ఇప్పుడు ఒక విశేషాలు చెబుతున్నాడు. వాయువును బయటికి వదలటం దాన్ని ప్రాణము అన్నాం. అయితే వాయువును లోపలికి తీసుకోవటం అనేటువంటిది అపానము అన్నాం. బయటికి వదిలేదేమో ప్రాణం, బయటకు వదులుతున్నాడు ప్రాణాన్ని కనుక వాయువు అన్నాడు. వాయువును వదులుతున్నాడు, లోపలికి పీల్చుకుంటున్నాడు, అది అపాన వాయువు పీల్చుకుంటున్నాడు అన్నాడు. ఇక్కడ ఒక విశేషం కూడా రాబోతున్నది. ఏమిటంటే దీనిలో చెబుతున్నాడు గాలిని బయటకు వదలటం, గాలిని మళ్ళీ తీసుకోవటం, ఇది ఒక వ్యాపారం. ఇక్కడిది ఏంటంటే దీనిలో వాయువు యొక్క విశిష్టముకు వ్యాపారములకు ప్రాణము అని పేరు. వాటితోనే గాలిని లోపలికి పీల్చుకోవటము అనే వ్యాపారం ఉన్నది. అట్టి వాయువు యొక్క విశిష్టము వ్యాపారములకు అపానము అని పేరు. ఏమిటంటే పీల్చుకునేది వదిలేటువంటిది రెండు చెప్తున్నాడు. వదిలేటువంటిది ప్రాణము అన్నాడు, పీల్చుకునేటువంటిదేమో అపానము అని చెప్పాడు. చెప్పి ఇక్కడ ఇది ఏమిటి ఇట్లా ఉన్నది అనే ప్రశ్న వేసుకుంటుంటే ఇక్కడ సమాధానం చెబుతున్నాడు. ఏమిటంటే అథయః ప్రాణ అపానయో సంధి స వ్యానః. సంధి అంటే కలయిక. ప్రాణము అపానము సంధి మధ్యలో వ్యానః వ్యానము ఉన్నది అని చెబుతున్నాడు. ప్రాణము పైన ఉన్నది, అపానం కింద ఉన్నది, మధ్యలో సంధి, మధ్యలో ఉన్నది వ్యానవాయువు ఉన్నది అని చెబుతున్నాడు.
మధ్యలో వ్యానవాయువు ఉన్నది. ప్రాణ అపానములకు మధ్యలో ఏ సంధి కలదో అది వ్యానవాయువు. ఇక్కడ విశేషం చెబుతున్నారు. ప్రాణ అపానముల మధ్యలో ఉండే విశిష్టముకు వాయువృత్తి ఏది కలదో అదే వ్యానం. సాంఖ్యము, యోగము ఇత్యాది శాస్త్రాలలో స్కంధమునందుండే వ్యానం అనే వృత్తి, స్కంధం అంటే మధ్య భాగంలో ఉండేటువంటి వృత్తి విశేషమే ప్రసిద్ధం. శృతి విశేషించి ఇక్కడ వ్యాన లక్షణం చెప్పడం వలన ఈ వ్యానము ఆ వ్యానము ఒక్కటి కాదు అనే అభిప్రాయం. యోగంలో ఎక్కడైతే చెబుతున్నారో వ్యానము ఇప్పుడు చెప్పేదాన్ని ఒకటి కాదండి అని అక్కడ ఒక సందేహాన్ని తీర్చి ఇక్కడ చెబుతున్నాడు. ప్రాణ అపానములను ప్రక్కన పెట్టి చాలా ఆయాసపడి వ్యానము యొక్క ఉపాసనను మాత్రమే చెప్పుటకు కారణమేమి? ప్రాణము అపానము రెండింటినీ పక్కన పెట్టేశాడు. ప్రాణాపాన సమాయుత్వ పచామ్యన్నం చతుర్విధం అది చెబుతున్నాడు అక్కడ. దానిలో గీతలో ప్రాణ అపానం ఈ రెండు అనగా పైన నుంచి పోయేస్తున్నాడు అన్నం, కింద అపానం దాపేస్తున్నది. ఆ ప్రాణం పైన ఉన్నది కాబట్టి తీసుకుంటున్నది, కింద అపానం ఏంటంటే ఆపుతున్నది. తీసుకున్న నీళ్ళని, మంచినీళ్ళని, అలానే ఆహారాన్ని ఆపేసేస్తున్నది. కాబట్టి ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయంటే పచామ్యన్నం చతుర్విధం, 4 విధములుగా అన్నాన్ని వండుతున్నాయని దాని తర్వాత విషయం చెప్పుకున్నా సరే. అది ఆ యోగ పరంగా చెప్పారు, దాన్ని అక్కడ పక్కన పెట్టండి. ఇక్కడ చెప్పేటువంటిది విశేషం ఒకటి ఉన్నది అని చెబుతున్నాడు. అది ఏమిటంటే దీనిలో చెప్పేది, ఇక్కడ ప్రాణ అపానమును పక్కన పెట్టేసి ఇక్కడ ఆయాసపడి కష్టపడి వ్యానము యొక్క ఉపాసనను మాత్రమే చెప్పుటకు ఎందుకండి కారణం అంటే వ్యానము గొప్ప బలముతో కూడిన కర్మలకు కారణమొకటయే. ఇక్కడుంది. ఈ ఒక్క లైను ఎంతటి అర్థం వస్తుందో తెలుసురా? వ్యానము గొప్ప బలముతో కూడిన కర్మలకు కారణమొకటయే. పంచప్రాణాలు అనే సంగతి మనకు తెలిసిందే. ఇగో ఇక్కడ ఉన్నాయండి పంచప్రాణాలు, ఆ పనులు చేస్తున్నాయండి అని అంటాం. ఈ వ్యానం అనేటువంటిదిట కర్మలకు బలాన్ని ఇస్తుంది. అంటే మనం ఏదైనా పనులు చేస్తున్నాం అనుకోండి, ఆ పనులు చేస్తున్నామంటే బలం, ఇది వ్యానం. మనలో వ్యానం అనేది బలం. ఎట్లా ఏమిటనంటే నడుస్తూ ఉన్నావు, నువ్వు నడుస్తూ ఉండి నీవు అనిపిస్తున్నదా నీకు గాలి వీలుస్తున్నాను గాలి వదులుతున్నాను అని ఉన్నదా? కారు నడుపుతూ ఉన్నావు, గాలి వీలుస్తున్నాను గాలి వదులుతున్నాను అని ఉన్నదా? పారాయణ చేస్తున్నావు, బ్రహ్మాండంగా నేను 4 గంటల సేపు పారాయణ చేస్తున్నారు, చకా అప్పచెప్పేస్తున్నారు. అప్పుడు నీలో పంచప్రాణాలలో వ్యానం అనేటువంటిది ఏం చేస్తున్నది? నువ్వు పారాయణ చేస్తున్నావంటే కూర్చొని హాయిగా చక్కగా నిన్ను టెస్ట్ చేయాలి, బాగా అర్థం చేయాలని వెంటనే వాడు వచ్చి వెంటనే నీ ముక్కు పట్టుకున్నాడు. నోరు పోలా అసలు ఆయన అటెక్కిన ముక్కు అట్ట మూసేసుకున్నాడు. ఒక 10 సెకండ్లు పట్టేసేసాడు. ఇక గిలగిలది అనుకున్నాడు వీడు. ఈ తనుకొని ఉండేటప్పటికి వీడు చస్తాడేవరా వీడు నన్ను అనిపించింది. పారాయణ సంగతి తర్వాత వీడు చస్తాడరా అని. మరి ముక్కు మూసేటప్పటికి నీకు అంత మరి ముక్కు మూసుకున్నాడు, మరి గాలి పీలుస్తున్నావా? మరి నీ గాలి పీలుస్తున్నట్టు నీకేమన్నా ఒక సెన్సేషన్ ఉందా? ఇది పారాయణ చేస్తున్నావు, లేకపోతే ఒక కర్మ చేస్తున్నావు, పూజలు చేస్తున్నావు, అర్చనలు చేస్తున్నావు, కష్టపడి పని చేస్తున్నావు, అనేకమైన చేస్తున్నావు, ఉపన్యాసాలు చదువుతున్నావు, ఈ విధంగా అనేకమైన చేస్తున్నావు కదా కర్మలు. ఈ కర్మలు చేస్తున్నప్పుడు ఈ వ్యానం ఏం చేస్తున్నది? ఇది ఇక్కడ అర్థం. ఈ వ్యానం ఏం చేస్తున్నది అంటేట, ఈ వ్యానము సంపూర్ణంగా ఈ శరీరం అంతా వ్యాపించి తాను ఆధిక్యతతో నిలబడి ఉంటుంది. ఈ ముక్కు మూసేసామంటే వ్యానాన్ని పట్టేశాడని అర్థం. పంచప్రాణాల్లో వ్యానాన్ని పట్టేశాడు. వ్యానము ఎప్పుడైతే ఆ ముక్కు రంధ్రముల్ని మూసేశాడో దానితోటి ఈ వ్యానం ఏం చేస్తుంది? గిలగలది అనుకుంటుంది. 1 నిమిషంగానే పట్టాడా ఖాళీ, వ్యానం కాస్త అవుట్.
వ్యానం ఏం చేస్తుంది అనమాట, పైన ప్రాణం ఉంది, వ్యానం పైన, కింద అపానం ఉన్నది, మధ్యలో ఉన్నది ఏది వ్యానం. అప్పుడు అంటుంది ప్రాణం, పోరా నువ్వు పైకి, ఒరే అపానం నువ్వు పోరా పైకి, కిందకు పోరా, వీడి సంగతి తేలుద్దాం. ఇంకా అయిపోయింది, తేల్చేశారు. ఆ వ్యానాన్ని అంటే ముక్కు పట్టుకునేటప్పుడు ఏంటి అంటే అర్థం ఏంటి, ఎల్లప్పుడూ కూడా మనకి తెలియదు, గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము. ఎక్కడైతే కొన్ని చోట్ల దుర్గంధాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనకి తెలియదు దుర్గంధం దగ్గరికి పోతున్నామని. కొంత దూరం వెళ్ళిపోయేటప్పటికి వెంటనే అరే ఏమిటి దుర్గంధం వస్తున్నది, ఇదేదో దుర్గంధం వస్తున్నదే ఇక్కడ, కాబట్టి దీన్ని ఇటు వదిలేసేసి సుగంధం వైపు వెళ్ళిపోతాం. మరి అప్పటిదాకా మరి ఏంటి, మరి ఈ వ్యానం వెంటనే టచ్ చేసేసింది, ఒరే దుర్గంధం ఉందిరా ఇక్కడ అని, రోగాలు వస్తే ఇటు పోవాకరా అని. వెంటనే తిరిగాం. అప్పుడు ప్రత్యేకంగా కూర్చొని ప్రాణాయామం చేసుకుంటూ కూర్చొని మళ్ళీ ఇటు తిరుగుతున్నామా? ప్రాణాయామం ఎన్నిసార్లు చేస్తున్నాం రోజుకి? మనం కర్మలు చేసేటప్పుడు చూసాం. అందుకనే సహజంగా ఏం చేస్తుంటారంటే ప్రాణాయామం కర్మలు చేసేటప్పుడు, అర్చనలు చేసేటప్పుడు ప్రాణాయామం చేస్తారు సరే, అది ఒక అందుకు చేస్తారు సరే. కానీ ఇక్కడ ఏంటంటే అదే తెలుసుకోవాల్సింది, వ్యానం యొక్క ప్రాధాన్యత తెలుసుకో. ఆ వ్యానము ఈజ్ ఈక్వల్ టు ఓంకారం అని చెప్పారు. చెప్తున్నాను ఆ వ్యానము. కాబట్టి మన శరీరం అంతా వ్యానము వాయువు వ్యాపించి ఉన్నది. ఈ వ్యానము గొప్ప బలంతో కూడిన కర్మలకు కారణము. వ్యానము గొప్ప బలంతో కూడిన కర్మల కారణమైనతో అంటున్నది. అందువల్ల శృతి అంటున్నది, యో వ్యానహాస వాక్కు, ఏ వ్యానమైతే ఉన్నదో అది వాక్కు. తస్మాత్ అప్రాణం నపానం వాచం అభివ్యాహరతి. ఏది వ్యానమో అది ఏ వాక్కు. చూసారా ఎటు వచ్చారో? వాక్కుని ఇదివరకు ఏం చెప్పాడు, ఓంకారం చెప్పాడుగా, అదేనమాట వాక్కు. అందువల్ల గాలిని బయటకు విడవకుండా, లోపలికి పీల్చకుండా ఈ మనిషి వాక్కును పలుకును. సంగీతం బాగా పాటలు పాడుతున్నారండి, మనం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది, బాగా బ్రహ్మాండ పాట పాడుతున్నారు. ఇప్పుడు గాలి అనేటువంటిది పీలుస్తూ వదులుతూ ఉండాలి కదండి. మరి మరి పాట పాడుతున్నావు, ఎప్పుడు పీలుస్తున్నావు, ఎప్పుడు వదులుతున్నావు? ఈ వాయువుని ఎప్పుడు పీలుస్తున్నావు, ఎప్పుడు వదులుతున్నావు? పైగా పాటలు పాడుతూ కూర్చున్నావు. ఇప్పుడు పాటలు పాడుతున్నావు, బాగా చక్కగా పాట పాడు, చక్కమని పోయి ముక్కు పట్టుకున్నావు, ఇక వాడు చూద్దాం ఇంకేం పాడుతుంది, అసలు పోవడం పైకి, అంతే, టికెట్ పైకి తీసుకోవడం, ఎంత విశేషం. అందుకనే మనకి ఎల్లప్పుడూ కూడా ఈ వ్యానవాయువు ఏం చేస్తుందనంటే మనకి తెలియదు, మనం గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము, ఇదేటువంటిది కూడా మనకి తెలియదు. కాబట్టి ఆ వ్యానము ఓంకారము బ్రహ్మస్వరూపము. ఎప్పుడైతే నీకు దుర్గంధముల వైపు వెళుతుంటో వెంటనే చెడు వాసన రానని చెబుతుంది, అటు వదిలేసేసి ఇటుబడి వస్తాం. మళ్ళీ మంచి వాసనలు, మల్లెపూల వాసనలు పెట్టినాయి అనుకోండి, అటువైపు ఓహో మల్లెపూల వాసనలు వస్తున్నాయే అని తెలుసుకుంటాం. అంటే అర్థం ఏంటి, మనం ప్రత్యేకంగా అక్కడ పోయి ప్రాణాయామం చేస్తున్నామా? ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రాణాయామం చేసుకుంటూ బజార్లో తిరుగుతున్నామా మనం? అలానే కారు కూడా నడుపుకుంటూ ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రాణాయామం చేసుకొని కారు నడుపుతున్నామా? అసలు ఏమన్నా అనుకుంటున్నామా? అసలు పొద్దున్న లేచేది సాయంకాలం దాకా నిద్రపోతున్నామయ్యా. నిద్రపోతున్నా ఏం చేస్తున్నది ఇది వ్యానవాయువు, దానిపై దాని డ్యూటీ దాన్ని చేస్తూనే ఉంది. అందుకని వ్యానవాయువు మొత్తం శరీరం అంతా నిండి ఉంటుంది. శరీరం అంతా నిండి ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉంటుంటుంది. అందుకనే వ్యానవాయువుని ఇక్కడ అంత గొప్పగా చెబుతున్నాడు. ఆ వ్యానవాయువుని గురించి, ఏది వ్యానమో అదే వాక్కు. ఎందుకంటే వాక్కు వ్యానము నుండి పుట్టును. ఈ వాక్కు ఎక్కడి నుంచి వస్తే వ్యానము నుండి పుట్టును. వాక్కు వ్యానముచే నిర్వహింపబడేది కనుకనే మనిషి గాలిని విడుచుట మరియు పీల్చుటను ఆపి వాక్కును ఉచ్చరిస్తూ ఉంటాడు. అదే విధంగానే ఇక్కడ రుక్కును గురించి చెబుతున్నాడు. అనగా అర్థం ఏంటనమాట,
ఒక మాట వస్తున్నది అంటే ఆ మాట రావటానికి మూలమైనటువంటిది ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే వ్యానము అని. ఆ వ్యానమే వాక్కు అని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి గాలిని పీల్చడము వదలటము ఈ వాక్కును ఉచ్చరించడం, అదే విధంగా ఏది వాక్కు అది రుక్కు. రుక్ అంటే మంత్రము. కావుననే ప్రాణ అపాన వ్యాపారములను ఆపి రుక్కును పఠించును. ఏది? ఈ వ్యానవాయువు. అనగా అర్థం ఏంటనమాట? ఈ వ్యానవాయువు ఉండటం వలననే నీవు చదువుతున్నావు. అది అర్థం. జాగ్రత్తగా అర్థం చేసు. ఈ వ్యానవాయువు లోపల ఉండటం వలనే అంతటా నువ్వు ఇప్పుడు చదువుతున్నావు, రాస్తున్నావు, తిరుగుతున్నావు. వ్యానవాయువు. దీనికి నీకు టెస్ట్ కావాలంటే ముక్కు మూసుకో ఒక్కసారి, అప్పుడు నీకే తెలుస్తుంది అది. కాబట్టి ఈ వ్యానవాయువు వలననే ఇది ప్రాణ అపాన వ్యాపారం వాటిని ఆపేసేసి, ప్రాణము అపానము రెండు ఉన్నాయి. మీరిద్దరు లోపల అట్లే ఉండండి, నేను డ్యూటీ చేస్తుంటాను. ఎవరో వ్యానం అనేది డ్యూటీ చేస్తుంటుంది అని అర్థం ఏంటి? 24 గంటలు డ్యూటీ చేస్తున్నది, ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా. ఏది రుక్కో అది ఏ సామ. సామ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఓంకారం అని అర్థం. ఏది రుక్కో అదే సామ. కావుననే ప్రాణ అపాన వ్యాపారముల వాసి సామను గానము చేయును. ఏది సామము అది ఏ ఉద్గీతము. సామ ఉద్గీత అభేదం అనమాట. అంటే సామము అంటే ఋగ్వేదము, ఇది సామవేద మంత్రము అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏంటంటే ఓంకారము అని అర్థం. కావుననే ప్రాణ అపాన వ్యాపారంలో ఉన్న ఆపి ఉద్గానము చేయును. ఉద్గానం అంటే పెద్దగా చేస్తుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు చేస్తున్నావండి. చేస్తున్నావనంటే అర్థం ఏంటనమాట? వ్యానము అది చూస్తారు. నీ పంచప్రాణాల్లో వ్యానము వలననే నువ్వు చేయగలుగుతున్నావు. మరి ఇప్పుడు ఓం చేస్తున్నావు. మొట్టమొదటి ఏం చెప్పారు? ప్రాణం అనేటువంటిది గాలి వదులుతుంటుందండి, అపానం తీసుకుంటుందండి అని చెప్పారు కదా. మరి ఓం అంటుంటే ప్రాణ అపానముల యొక్క డ్యూటీని ఆపేస్తుంటుంది వ్యానం. ఆపేసి మీరు ఆగండ్రా కాసేపు, ఒక నిమిషం, నేను వ్యానాన్ని, నేను ఈ వాక్కు ద్వారా ఓంకారాన్ని బయటికి పంపిస్తున్నాను. అది అర్థం. ఈ ఓంకారం బయటికి వస్తున్నదంటే వ్యానము అది. కాబట్టి వ్యానం యొక్క గొప్ప విశేషం చెప్పాడు అనమాట దీనిలో. ఆ వ్యానం మన శరీరంలో ప్రాణముతోటి సమానము. ప్రాణము అనగానే బ్రహ్మము. ఇంకా విశేషం ఓంకారము. ఇంత విశేషం వ్యానవాయు యొక్క విశేషము మనకి ఛాందోగ్యంలో చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ వ్యానవాయువుని గురించి ఇంకా మనకి ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇంకా సాగుతూనే ఉంటుంది. మరలా మనం ఇది అధ్యయనం చేస్తూనే ఉంటాం దీనిలో. కాబట్టి దీనిలో మనకు తెలుస్తున్నది ఏమిటంటే ఒక విజ్ఞాన శాస్త్రం తెలుస్తున్నది. ఇప్పటిదాకా మనం ఆలోచించలేదు సామాన్యంగా. ఏమిటి, చక్కగా సంగీతం పాడుతున్నాడు అనుకోండి, గాలి పీలుస్తున్నాడా గాలి వదులుతున్నాడా అని సందేహం వస్తుంటుంది. ఓంకారమే పెద్దగా చేస్తున్నాడు అనుకో, అప్పుడు గాలి పీలుస్తున్నాడా గాలి వదులుతున్నాడా? ఈ వాయువు లేదే బతకడు కదా. మళ్ళీ పైగా వాయువు లేనిది అసలు వీడు మనిషే బతకడు. అందుకనే మొట్టమొదటి ఏం చెప్పాడు? మనిషి బతకడానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ వాయువు, సెకండ్ నీళ్లు, థర్డ్ ఆహారం. ఫస్ట్ ఇంపార్టెన్స్ వాయువే లేకపోతే ఇంకేముంది? అక్కడ ఆక్సిజనే లేదు, ఇంకోటి ఎట్ట బతుకుతాడు? కాబట్టి ఆ వాయువులో ఏంటంటే ఈ వ్యానవాయువు అనేటువంటిది మన శరీరంలో ఇది ఎట్లా ఉన్నది అని అంటే, మధ్యలో చేరిందా అంటే వీడు పుట్టినప్పుడే చేరింది. 5 పంచ ప్రాణాలు ముఖ్య ప్రాణంతో వచ్చాడు. అర్థం కదా అది. కాబట్టి ఆ వ్యానవాయువే రుక్కు. కాబట్టి ఆ వ్యానవాయువు వలనే ఈ ఓంకార జపం చేస్తున్నాడు అని అర్థం చెబుతున్నాడు. అలా ఈ విధంగా రేపు మంగళవారం కదా, మంగళవారం బుధవారం 2 రోజులు ఉంది కదా, వరకు అయినంత వరకు చూద్దాం. అంతవరకు శుభోభయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే అశుభో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్వావృతంగ ఓం శాంతి శాంతి శుభం భూయాత్తు. అది సంగతి.